నమస్తే అండి. ఈరోజు మనం నిద్ర గురించి చెప్పబోతున్నాం. నిద్రాయత్నం సుఖం దుఃఖం పుష్టి కార్ష్యం బలాబలం వృషద క్లీవత జ్ఞానం అజ్ఞానం జీవితం నచ అని ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారు. కాబట్టి నిద్ర వల్ల మనకి అన్ని సుఖాలటువంటి ఆరోగ్యాన్ని పొందొచ్చు, అనారోగ్యాన్ని పొందొచ్చు. కాబట్టి మీరు నిద్రని సక్రమంగా ఆచరించండి. కావలసిన టైంలో నిద్రపోండి. అనవసరమైనటువంటి నిద్రను చెడగొట్టుకోపోకండి. 8 hours మినిమం గా పడుకోవాలని చెప్పేసి నిద్రపోవాలని ఆయుర్వేద శాస్త్రం చెప్పారు. అనివార్య పరిస్థితుల వల్ల నిద్ర ఎక్కువసేపు మెలకువలు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, పగలు దానిలో సగం 4 గంటలు నిద్రపోండి. దానివల్ల శరీరానికి మంచి ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది, శరీర రక్షణ కలుగుతుంది, మంచి మేధస్సు పెరుగుతుంది, శక్తి వస్తుంది. ఇందాక శ్లోకం చెప్పినట్టుగా అన్ని మనకు వస్తాయి. ఇవి కానీ అవి కానీ ఏది కావాలన్నా కూడా నిద్ర సక్రమం. సో నిద్ర సక్రమంగా పట్టకపోతే ఆయుర్వేద శాస్త్రంలో ఒక చిన్న సూచనలు చేశారు. పాలు తీసుకోండి, పాలలో అశ్వగంధ చూర్ణం కలపండి, లేదా జటామాంసి. చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రులు మీకు చెప్పినాయనండి, నిద్ర పట్టకపోతే బాధపడుతున్నాయినా చక్కగా ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి, యోగా చేసుకోండి, టైం ప్రకారం పడుకోండి, టైం ప్రకారం లేకుండా చెప్తున్నారు. సో ఆయుర్వేద శాస్త్రం చెప్పింది ఆచరించండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇంకా మీకు సమస్యలు ఏమైనా ఉంటే, అనారోగ్య సమస్యలతో నిద్ర రాకపోతే నన్ను సంప్రదించండి. ఆయుర్వేద శాస్త్రంలో చక్కగా మీ కారణాలు తెలుసుకుని చికిత్స నివారణకు మంచి మంచి ఔషధాలు ఉన్నాయి, చేస్తాం. స్వస్తి.